లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసైన్మెంట్ చేశారండి? నేను పైప్‌లైన్ క్రియేట్ చేయలేదు. రెపోస్ వరకు చేశాను. చేసాము. అంటే మీరు సర్వీస్ కనెక్షన్ నేను చెప్పలేదు, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేశారు? సర్వీస్ కనెక్షన్ చెప్పాను ఎలా క్రియేట్ చేయాలని, అంటే డెవాప్ టు క్లౌడ్కి ఎలా పంపాలి లేదు, చెప్పలేదు. చెప్పకుండా మీరు చేస్తారు, అయితే ఎలా చేస్తారు అని. ఓకే, నేనైతే మైక్రోసాఫ్ట్కి ఇది షీట్ సబ్మిట్ చేశాను, ఇంకా అప్రూవల్ రాలేదు. అవునా, ఒక్క నిమిషం. సురేందర్ బి ఇద్దరు ఒకటేనా? సురేందర్ రెండుసార్లు జాయిన్ అయ్యావా? అంటే మొబైల్లో కనెక్ట్ అయ్యాను. ఓకే, ఒకరా ఇద్దరు? ఓకే, నో వరీస్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఈ రోజు నేను యాక్చువల్గా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు కూడా అది అప్రూవ్ చేశారు కదా, అంటే ఏమంటారు, ఫామ్ ఫిల్ చేసి మైక్రోసాఫ్ట్ పెట్టారు, మీకు రిప్లై వచ్చిందని అందరికి? సాయికి రాలేదు. సురేందర్ నీకు వచ్చిందా రిప్లై? వచ్చింది. అనిల్? నేను క్లాస్ మిస్ అయ్యానండి. అవునా, నేను ఇప్పుడు లింక్ పెడతానని, అది ఖచ్చితంగా ఫిల్ చేయను, ఓకేనా? ఓకే. సాయి సురేందర్ ఫిల్ చేశారు. చిన్ని? సో ఇదే ఫస్ట్ డే జాయిన్ అవుతున్నాను, సో ఏం తెలియదు సార్. అవునా, ఫస్ట్ ఇది సెకండ్ క్లాస్. ఆ రికార్డింగ్ వినొచ్చు చిన్ని ఒకసారి, ఓకేనా? ఓకే, పాత రికార్డింగ్స్ ఇస్తారు, వినొద్దా? ఓకే. ఓకే. సాయి కుమార్ అయిపోయాడు. ఫిరోజ్, సౌజన్య, శామ్యూల్ మీరు అందరు ఫిల్ చేశారు కదా? రిప్లై కూడా వచ్చింది మీకు. Hi, this is Firoz. I think I haven't filled that form. ఫస్ట్ లెట్ మీ షేర్ ద ఫామ్ విత్ యు గైస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్ ఫిల్ చేస్తేనే మనం పైప్ లైన్స్ అయినా అన్ని క్రియేట్ చేయగలుగుతాం. లేకపోతే మనం అంటే ఆ ఫామ్ ఫిల్ చేయకపోతే మనం ఏ పైప్ లైన్, ఏ లాంగ్వేజ్ పైప్ లైన్ కూడా రన్ చేయలేము. సో ఆల్రెడీ స్లాక్ లో కూడా పెట్టాను ఎర్రర్. అవునా, ఒక్క నిమిషం. ఇది ఫాము. అందరూ ఏం చేయాలంటే ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫామ్ వస్తుంది. ఈ ఫామ్లో ఇక్కడ మీ పేరు రాయాలి. ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడి రాయాలంటే మీరు ఆల్రెడీ డెవాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పండి. అకౌంట్ అయితే అందరూ క్రియేట్ చేస్తారు కదా, ఇది ఫ్రీ అకౌంట్. ఫామ్ డీటెయిల్స్ చాట్ లో పెట్టారా? చాట్ లో రాలేదు. చాట్ లో కాదు, మీ గ్రూప్ లో పెట్టా. ఇక్కడ స్లాక్ లో, స్లాక్ ఉంది కదండి, స్లాక్ లో పెట్టాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఇక్కడనేమో ఈమెయిల్ ఐడి, డెవాప్స్కి వాడిన ఈమెయిల్ ఐడి. ఇక్కడనేమో ఈ డెవాప్ ఇక్కడ బ్లూ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏ యూఆర్ఎల్ వచ్చిందో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ప్రైవేట్ దాన్ని కొట్టి సబ్మిట్ కొట్టాలి. ఇది ఫిల్ చేస్తే మీకు ఏమవుతుందంటే పారాడిగ్రామ్ రిక్వెస్ట్ మీకు శాంక్షన్ అవుతుంది. ఎక్కడ నుంచి? మనకు మైక్రోసాఫ్ట్ నుంచి. అలా వచ్చిన తర్వాత మాత్రమే మీరు పైప్ లైన్స్ అయినా రిలీజెస్ అయినా క్రియేట్ చేయగలుగుతారు, లేకపోతే మీరు చేయలేరు. ఇప్పుడు ఒక పర్సన్కి ఎర్రర్ వచ్చిందట. ఇక్కడ ఎవరికి వచ్చింది ఎర్రర్? ఇక్కడేమొచ్చింది చూస్తారు. ఇక్కడ ఏమన్నది? నో హోస్టెడ్ పారాడిగ్రామ్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ ఆర్ గ్రాంటెడ్. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మీరు ఆ ఫామ్ ఫిల్ చేశారండి. ఇక్కడ ఎర్రర్ ఎవరికి వచ్చింది? నాదేనండి. ఫామ్ ఫిల్ చేశాను, ఆల్రెడీ సెండ్ చేశాను. ఫిల్ చేస్తే రిప్లై వచ్చిందా? రిప్లై అయితే రాలేదు ఇప్పటికి. నాకు తెలిసి నేను నిన్న చేశాను ఇదే టైంకి. పడుతుంది, 2 days పడుతుంది ఈజీగా. సో అది రిప్లై వచ్చినాక ఇది సక్సెస్ అవుతుంది, ఓకేనా? అవును. అంతకన్నా ముందు కాన్ఫిగరేషన్ ఎర్రర్ ఒకటి వస్తుంది. ఏది ఎక్కడ? అది ఏంటంటే ఇప్పుడు అనేబుల్ టు అప్డేట్ యువర్ ఐడెంటిటీ అని, అది మనం క్లోన్ చేసేటప్పుడు వస్తుందండి. అవును, వస్తుంది. ఆ ఎర్రర్ వస్తే మీరు ఏం చేయాలి తెలుసా? ఆ ఎర్రర్ మెసేజ్ ఓపెన్ చేసి నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఒక గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఐడి నేమ్ ఇచ్చాను యూజర్. ఇచ్చే రిజాల్వ్ అయిందా? రిజాల్వ్ అయింది. అవును, ఆ ఎర్రర్ వస్తుంది. ఆ కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ ఇస్తానండి. ఇట్లా నేను ఆల్రెడీ కమాండ్ ఇవ్వలేదా? అది గిట్ కాన్ఫిగ్ కమాండ్. అది కమాండ్ ఇచ్చా ఏంటంటే, ఇచ్చానా లేదా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. అవునా, ఒక్క నిమిషం. మీకు ఎవరికైనా మీరు అనే పుష్ చేయలేకపోతే ఈ 2 కమాండ్స్ గిట్ బ్యాష్ లో ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే మీకు ఎర్రర్ పోతుంది. ఇది మన స్లాష్. ఎవరికైనా ఎర్రర్ వస్తే, ఐడెంటిటీ ఎర్రర్ వస్తే మాత్రం మీరు ఈ 2 కమాండ్లు, మీ గిట్ బ్యాష్ అని ఉంటుంది ఇక్కడ, మీరు ఆల్రెడీ గిట్ డౌన్లోడ్ చేశారు కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ 2 ఎగ్జిక్యూట్ చేయండి, మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి. అప్పుడు మీరు ఐడెంటిటీ అనేది మీది అథెంటికేట్ అవుతారు. అప్పుడే మీరు రెపో నుంచి ఫైల్స్ పుష్ చేయగలుగుతారు. ఇది కూడా చూడండి అప్పుడు మీరు. నెక్స్ట్ ఈరోజు ఏం చేద్దామంటే, మీరు అందరూ కూడా క్లౌడ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేశారండి? అందరూ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? చేశాం అందరూ కూడా. ఓకే, అందరూ ఫ్రీ అకౌంట్స్ చేస్తారు కదా? అవును. ఓకే, ఇక్కడ పేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి ఇదే లాస్ట్ క్లాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా పేజ్ అయిన వాళ్ళు ఎవరు? ఈ దాంట్లో సాయి, శామ్యూల్ పే చేశారు. శామ్యూల్, యూ హావెంట్ పేడ్ ఇట్? Yes, I didn't pay. Okay, Samuel, this is the last class. Samuel, are you willing to join, Samuel? Yeah, and this is my first class actually. Okay, this is your first class. Okay, so అప్పుడు Samuel మీరు ఏం చేయాలంటే,
మీకు కొంచెం రికార్డింగ్స్ ఉన్నాయి, 2 క్లాసెస్ అయ్యాయి, అవి ఒకసారి చూడు సామ్యుల్ ఒకసారి, ఓకేనా? షూర్. ఆ లింక్స్ ఎక్కడ దొరుకుతాయి యాక్చువల్లీ? ఒక్క నిమిషం. సిమ్రన్, are you there? Yes, I'm here. Simran, there is a candidate for whom this is his first class. He want to see previous class recordings. Could you please forward them to him? Yeah, sure. I'm sending you my number in the chat box. Please let me know. Please ping me hi on this number, okay? షూర్. చాలు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మన అందరికి తెలుసండి సర్వీస్ కనెక్షన్ ఎందుకు వాడతామో చెప్పండి. Samuel, you can call at this number after this class, okay? షూర్. ఓకే. చెప్పండి అమ్మా, సర్వీస్ కనెక్షన్ అనేది ఎందుకు వాడతామని చెప్పగలుగుతారా? సర్వీస్ కనెక్షన్ క్లౌడ్ అకౌంట్ కి కనెక్ట్ చేయడానికి. ఓకే, డెవాప్ అకౌంట్ నుంచి క్లౌడ్ అకౌంట్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కనెక్షన్ మీదుగా మనం ఏం పంపిస్తాం? మనము పైప్ లైన్స్, ఆర్టిఫాక్ట్ పంపిస్తాం. ఆర్టిఫాక్ట్ కదా వెళ్తుంది. డెవాప్ నుంచి క్లౌడ్ కి ఏమి వెళ్తుందండి? బిల్డ్ అయిన తర్వాత ఆర్టిఫాక్ట్ వెళ్తారు. బిల్డ్ అయిపోయిన తర్వాత ఆర్టిఫాక్ట్ ని ఎవరు తీసుకెళ్తారు? డెవాప్స్ ఇంజనీర్. రిలీజ్ పైప్ లైన్, రిలీజే కదా తీసుకెళ్లేది, రిలీజింగే కదా, అవునా కదా? సరే, ఇప్పుడు చెప్పేది కొంచెం కాంప్లెక్స్ టాపిక్ అండి. ఎందుకంటే ఆ సర్వీస్ కనెక్షన్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు చెప్తా. అది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, ఒకటేసారికి అర్థం కాదు. కానీ మనం చాలా ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేస్తాం కదా. మనం ఆల్రెడీ ఏ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తామండి ఇప్పటిదాకా? పైప్ లైన్స్ 2 క్లాసులు అయినాయి. యాక్చువల్ చెప్పాలంటే ఒకటే క్లాస్ అయింది. మనం ఎన్ని లాంగ్వేజ్ పైప్ లైన్స్ డిప్లాయ్ చేసాం ఇప్పటి వరకు చెప్పండి? HTML చేశారు, ఇంకా రియాక్ట్ చేయలేదు ఇంకా మనం? ఇంకా చెప్పలేదు సార్ మీరు. అరే చెప్పలేదా? ఓకే సారీ. సరే, మరి ఈరోజు కనెక్షన్ స్ట్రింగ్ చెప్పాలా, రియాక్ట్ పైపింగ్ చెప్పాలా? సరే, కనెక్షన్ స్ట్రింగ్ చెప్తాలే. రేపటి నుంచి రియాక్ట్, యాంగులర్, వ్యూ, జావా అన్ని లాంగ్వేజ్ల పైప్ లైన్, .NET ప్రతి లాంగ్వేజ్ పైప్ లైన్ చెప్తానండి. అది ఎంత ఈజీ ఉంటుందో మీకు అర్థమవుతుంది చూస్తే. ఈ రోజు మాత్రం ఏం చేద్దామంటే, మనం ఒక సర్వీస్ కనెక్షన్ని క్రియేట్ చేద్దాం. సర్వీస్ కనెక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనకు తెలుసు. ఎందుకు? ఆ డెవాప్ అకౌంట్ని క్లౌడ్ అకౌంట్కి కనెక్ట్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి యాప్ సర్వీస్ ఆర్టిఫాక్ట్ని డెవాప్ నుంచి క్లౌడ్కి పంపేయడానికి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్టికులర్ చెప్పండి. అది మనము పైప్ లైన్స్ స్టిల్ కుబర్నెటిస్ వరకు పైప్ లైన్స్ డిజైన్ చేస్తామండి. కుబర్నెటిస్ కి కూడా పైప్ లైన్ డిజైన్ చేస్తాం. డాకర్ వాడినా కూడా పైప్ లైన్ ఉండాలి. ఓకే, అంటే మీరు పైప్ లైన్ వాడకుండా కూడా చేయొచ్చు, పైప్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? సో పైప్ లైనే క్రియేట్ చేయకుండా చేయొచ్చు, కానీ అంటే మీరు కంపెనీస్ లో మాత్రం త్రూ పైప్ లైన్ చేయాలి. పైప్ లైన్ చేయడం అనేది ద బెస్ట్ మెథడ్ అనమాట. యాక్చువల్గా మనకు డెవాప్ అకౌంట్ లేకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామర్ ల్యాప్టాప్ నుంచి కోడ్ ని డైరెక్ట్ గా క్లౌడ్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాం మీకు. కానీ అది ఆ మెథడ్ ని రియల్ టైంలో ప్రోగ్రామర్లు చేస్తే మీరు ఒప్పుకోరు. దానికి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అది వాళ్ళు చేస్తారు, అప్పుడు మీరు దాన్ని ఆపేయాలి. అలా చేయకూడదని చెప్పాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆ ఫ్యూచర్ క్లాసెస్లో తెలుస్తాయి మీకు. ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందండి, బ్యాచ్ 90 ప్రాజెక్ట్ ఉంది. ఇందులో ప్రస్తుతం ఏం లేదు, ఎంటీ ప్రాజెక్ట్. ఇందులో అసలు ఏమి కూడా లేవు. పుష్ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, ఏం పుష్ చేయలేదు ఇంకా దీంట్లోకి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇందులో మనము FE కోడ్, BE కోడ్, DB రెపో అని రెపోస్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు క్రియేట్ చేసుకున్నాం చెప్పండి ఎవరైనా? క్లోన్ చేసుకోవడం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కోడ్ పుష్ చేసినప్పుడు రెపోస్ స్టోర్ చేసుకోవడం. రెపో అనేది ఎప్పుడైనా సరే కోడ్ రిపాజిటరీ అంటే ఏంటి? మన ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ అంతా మనకు కనిపించేది రెపోలోనే, అంతే కదా? సో రియల్ టైంలో మీకు ఏం చెప్పాను, ఈ రెపోస్ క్రియేట్ చేసి ఎవరి రెపో వాడికి ఇవ్వాలి. అంటే మనకు రియల్ టైం ఎలా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ టీమ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది, DB టీమ్ ఉంటుంది కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ టీమ్ అనుకోండి. ఇట్లా రెపోజిటరీ క్రియేట్ చేస్తారు. రెపో క్రియేట్ చేసినట్టు ఏం చేయాలని మీరు? మనం URL ఆ టీంకి ఇవ్వాలి. ఏ టీం కోసం అయితే మీరు రెపో క్రియేట్ చేస్తారో వాళ్ళకు ఈ క్లోన్ అనే బటన్ క్లిక్ చేస్తే వచ్చిన URL ని పాస్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ URL ద్వారా వాళ్ళకి సంబంధించిన కోడ్ని వచ్చి ఇక్కడ పెట్టేస్తారు, అంతే కదా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సర్వీస్ కనెక్షన్ని క్రియేట్ చేద్దాం. అది ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ సర్వీస్ కనెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ రండి. ప్రస్తుతం అయితే మనకి ఏం లేదు, ఇక్కడ ఎంటీ, అంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ సర్వీస్ కనెక్షన్ అన్నది. సో ఇది క్లిక్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. మనము ఫ్యూచర్లో డాకర్కి క్రియేట్ చేస్తాము, కుబర్నెటిస్ క్రియేట్ చేస్తాము, మనం ఇంకా ఏంటి సోనార్ క్లౌడ్ క్రియేట్ చేస్తాము, ఇంకా చాలా సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేస్తాము. ప్రస్తుతానికి మనము మన ప్లాన్ ఏంటి, ఇది నా క్లౌడ్ అకౌంట్, అంతేనా? కదా నా క్లౌడ్ అకౌంట్. ఇప్పుడు దీంట్లో ఒక యాప్ సర్వీస్ ఎందుకు క్రియేట్ చేస్తాం చెప్పండి?
అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి యాప్ సర్వీస్ వాడేది? డెవలపర్ బిల్డ్ చేసిన అప్లికేషన్ ఏ కాంపోనెంట్కి డిప్లాయ్ చేస్తాం? ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ కదండి, అవునా? Yeah. ఒకవేళ బ్యాక్ ఎండ్ అయితే ఏం వాడతారు తెలుసా? చెప్పాను నేను. Azure function. function. ఇది బ్యాక్ ఎండ్ కోసం వాడతారు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది నీ క్లౌడ్ అకౌంట్ అండి. ఇక్కడికి రండి. మీ ఇక్కడ నేను అజూర్ రిసోర్స్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అని కొట్టి సర్వీస్ ప్రిన్సిపాల్ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఏ అకౌంట్లో ఉన్నాను? DevOps లో ఉన్నా. అజూర్ DevOps లో ఉన్నా. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఐ వాంట్ టు కనెక్ట్ టు ఆ క్లౌడ్ అకౌంట్. ప్రతి క్లౌడ్ అకౌంట్ కి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది తెలుసా? ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్స్ వెతకండి. మీకు ఒక సబ్స్క్రిప్షన్ మీకైతే ఫ్రీ టైర్ అని వచ్చి ఉంటుంది, గమనించారా? చూసారా? కరెంట్ కాస్ట్ చూసారా? $11.41 కరెంట్ కాస్ట్ ఫర్ మై సబ్స్క్రిప్షన్. అదేంటో మరి చెప్తాను కానీ ప్రస్తుతం ఇక్కడ అజూర్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఎలా వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పైన సబ్స్క్రిప్షన్ అని ఎతకాలి. క్లిక్ చేసి మీకు వచ్చిన సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో చూడండి, ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ ఐడి నేమ్గా ఉంటుంది. దీన్ని కాపీ చేసి సబ్స్క్రిప్షన్ ఐడి కాపీ చేసి ఇక్కడ ఐడిలో పెట్టారు. నేమ్ కాపీ చేయాలి, నేమ్ని పెట్టారు. అంటే ఇది మనం ఏం చెప్తున్నామంటే డెవలప్ అకౌంట్కి, డెవలప్ అకౌంట్ నువ్వు క్లౌడ్ నీ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని ఆర్టిఫాక్ట్ని ఈ క్లౌడ్కి పంపని మనం క్లౌడ్ డీటెయిల్స్ ఇస్తున్నాం, అంతేనా? మన అందరికి క్లౌడ్లు వేరే వేరే ఉంటాయి, ఐడి ఒకటే ఉంటుందా? ప్రతి ఒక్కరికి కదా, ఇది యూనిక్ కదా. నేను ఇక్కడ నా క్లౌడ్ ఐడి కాకుండా మీ ఐడి ఇస్తే ఏమవుతుంది? నా ఆర్టిఫాక్ట్ మీ క్లౌడ్లోకి వెళ్తుంది, అంతేనా? అంటే నీకు ఏం చెప్తున్నావు అంటే ఏ క్లౌడ్కి నీ ఆర్టిఫాక్ట్ వెళ్ళాలో రాస్తున్నావు, అంతే కదా గైస్? కరెక్టా కాదు? నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏంటమ్మా? నువ్వు డెవలప్ అకౌంట్ నుంచి ఏదో ఒక దాన్ని క్లౌడ్కి పంపిస్తున్నావు. క్లౌడ్ అనేది ఇంకొక ఎంటిటీ, అంతేనా? ఇది ఒక సపరేట్ ఎంటిటీ, అదొక సపరేట్ ఎంటిటీ. ఏదో ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ నేను ఇంకో ఎంటిటీకి పంపిస్తున్నప్పుడు ఆ వచ్చే ఆబ్జెక్ట్ అథెంటికేటెడ్ అయి ఉండాలి, అంటే ఆల్రెడీ క్లౌడ్కి తెలిసిందై ఉండాలి. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో ఎవరి పడితే వాళ్ళని మీరు లోపల రాణిస్తారా? రానివ్వరు, ఓన్లీ మీకు తెలిసిన వాళ్ళని రాణిస్తారు, అంతేనా? ఇక్కడ డెవలప్ అకౌంట్ కూడా క్లౌడ్కి పంపిస్తున్నప్పుడు క్లౌడ్కి ఏదో పంపిస్తుంది, అప్పుడు క్లౌడ్కి తెలియాలి అసలు ఎక్కడి నుంచి వస్తుందో. క్లౌడ్కి తెలుస్తేనే కదా దాని లోపల రాణిస్తుంది, లేకపోతే రానియదు, అంతేనా? అలా క్లౌడ్కి తెలియాలంటే ఏం చేయాలంటే మీరు క్లౌడ్ ఓపెన్ చేసి ఇందులో మనకు ఎంట్రా ఐడి ఉంటుంది, అంటే దీన్ని అజూర్ ఏడి అంటారు, యాక్టివ్ డైరెక్టరీ అంటారు. ఇది నా కంపెనీ యాక్టివ్ డైరెక్టరీ. ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాప్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఒకటి. యాప్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాప్ అంటే మన అప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు డెవలప్లో ఉంది కదా, క్లౌడ్లో లేదు, ఇక్కడ ఉంది కదా. నా అప్లికేషన్ అంతా ఇక్కడే ఉందా? రెపోలో ఉందా అప్లికేషన్ ప్రస్తుతానికి, అంతేనా కదా? నా ప్రాజెక్ట్ పేరు ఏంటి? బ్యాచ్ 90 ప్రాజెక్ట్, అంతేనా? దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇలా రిజిస్టర్ అన్నారు. ఇప్పుడు నేను ఏం రిజిస్టర్ చేస్తున్నానంటే డెవలప్ అకౌంట్లో నా ప్రాజెక్ట్ని క్లౌడ్లో రిజిస్టర్ చేశాను. అలా రిజిస్టర్ చేసినప్పుడు నాకు ఒక వాల్యూస్ ఇక్కడ ఉంది. అప్లికేషన్కి ఒక ఐడి ఉంటుంది, అది కాపీ చేయి, ఇక్కడ పెట్టాలి. తర్వాత అప్లికేషన్కి ఒక టెనెంట్ అని ఉంటుంది, అది కాపీ చేయి, ఇక్కడ పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే దీనికి ఒక కీ ఉంటుంది, ఇదే ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్లోనే సీక్రెట్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి న్యూ సీక్రెట్ అని ఒక సీక్రెట్ క్రియేట్ చేయాలి ఈ అప్లికేషన్ లోపల. అప్పుడు మనకు వాల్యూ వస్తుంది, ఇదే మెయిన్ వాల్యూ. దీన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టాలి. అర్థమైందండి ఏం చేస్తాను నేను? ఈ పార్ట్లో ఏమి ఇచ్చాను నేను? ఈ పార్ట్లో క్లౌడ్ డీటెయిల్స్ ఇచ్చాను, క్లౌడ్ డీటెయిల్స్, అంతేనా? క్లౌడ్ ఏ క్లౌడ్ దాని పేరేంటి, అంతేనా? ఈ పార్ట్లో ఏమి ఇస్తున్నాను నేను? అప్లికేషన్ డీటెయిల్స్. ఎక్కడున్నాయి అప్లికేషన్ డీటెయిల్స్? యాక్చువల్గా నా అప్లికేషన్ డెవలప్లో ఉన్న క్లౌడ్లో సేమ్ అప్లికేషన్ క్రియేట్ చేసి దాని వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ ఇచ్చి నేను వెరిఫై అంటే ఫెయిల్ అవుతుంది. ఎందుకు అయితే తెలుసా అండి? ఎందుకంటే నువ్వేం ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఒక నీ క్లౌడ్కి నీ డెవలప్ అకౌంట్కి ఏ క్లౌడ్కి డేటా పంపాలో చెబుతూ ఏ ప్రాజెక్టు రిజిస్టర్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్కి రోల్ అసైన్మెంట్ అని ఉంటుంది. రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీ ఇంట్లో మీ ఫ్రెండ్ వచ్చారనుకోండి, వాడు ఎక్కడ దాకా రాగలుగుతాడు? వాడు హాల్లో కూర్చుంటాడు, వాడు బెడ్రూమ్లోకి వస్తాడు, నీ ఫ్రెండ్ రాడు కదా జనరల్గా. వన్ రూమ్లోకి వెళ్తాడా? వెళ్ళాడు, అంతేనా? వాడు ఎంతసేపు అయినా నీ హాల్లో కూర్చుంటాడు. అలా కాకుండా నీ బ్రదర్ వచ్చాడు అనుకోండి,
వాడు మొత్తం అన్ని బెడ్రూమ్లోకి వెళ్తాడు, వంటలోకి వెళ్తాడు, అన్నిటికి వెళ్తాడు. కానీ వాడు నీ బీరువా ఓపెన్ చేయడు. అంటే ఎక్కడైతే నువ్వు మనీ పెట్టుకుంటో అది ఓపెన్ చేయడు. నీ వైఫ్ ఉంది అనుకోండి, తను మొత్తం అన్ని తిరుగుతుంది, అన్ని ఓపెన్ చేస్తుంది. అంతేనా? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది. అంతేనా? వింటున్నారా? గ్రూప్ వైఫ్ అనేది ఏంటండి, ఇది గ్రూప్ పాలసీ లాగా ఉంటుంది. గ్రూప్ పాలసీ లాగా అంటే కొంచెం అలానే అనుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్కి కూడా నువ్వు ఆర్టిఫాక్ట్ నువ్వు క్లౌడ్లో పంపించినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ క్లౌడ్లో ఎంత వరకు చేయొచ్చు అంటే ఆ క్లౌడ్ పైన తనకు ఎంత యాక్సెస్ ఉందో చెప్పాలి క్లౌడ్కి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే క్లౌడ్ నీ లోపల ఒక ఆర్టిఫాక్ట్ పంపిస్తున్నా అంటే అట్లా ఆర్టిఫాక్ట్ వచ్చి ఊరికే ఉంటుంది, క్లౌడ్లో ఉండదు. అదేం చేస్తుంది, యాప్ సర్వీస్లో పోయి కూర్చుంటుంది. అంతేనా? యాప్ సర్వీస్లో వెళ్ళి కూర్చుంది. మరి యాప్ సర్వీస్లో వెళ్ళి కూర్చునే పర్మిషన్ ఉందా, లేదంటే దీని ద్వారా ఏదైనా డిలీట్ చేయొచ్చా? అంటే క్లౌడ్ని నువ్వు మారుస్తున్నావు, ఎంతవరకు మార్చవచ్చు, నీకున్న రోల్ అనేది ఇంపార్టెంట్. అర్థం కాలేదు? అర్థమైందా కాలేదా? సరే, ఇప్పుడు ఇక్కడ ఇది నా ప్రాజెక్ట్. ఇది ఏం ప్రాజెక్టు? నా డెవలప్ ప్రాజెక్ట్. అవునా గైస్? క్లౌడ్లో రిజిస్టర్ చేశా కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళాలి. ఈ క్లౌడ్ సబ్స్క్రిప్షన్కి ఇక్కడ మనకు యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ క్లౌడ్ మీద యాడ్ అని ఇక్కడ రోల్ అసైన్మెంట్ అని ఉంటుంది. ఇందులో అడ్మినిస్ట్రేటర్ రోల్కి వెళ్ళి కాంట్రిబ్యూటర్ రోల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా. ఎవరికి ఇస్తున్నా ఫుల్ పర్మిషన్స్? ఈ సెలెక్ట్ మెంబర్స్ అని నీ ప్రాజెక్ట్ పేరు కొట్టాలి. ఈ ప్రాజెక్ట్కి, ఆ ప్రాజెక్ట్ ఏంది, బ్యాచ్ 90కి నేను ఏ పర్మిషన్ ఇస్తున్నాను? ఫుల్ కాంట్రిబ్యూటర్ రోల్. అంటే ఓనర్ ఈక్వల్ టు ఓనర్, అంటే ఏమైనా చేయగలుగుతాను అనమాట. ఎవరికి ఇచ్చా నేను? ఈ ప్రాజెక్ట్కి ఇచ్చా. ఇప్పుడు రివ్యూ అని అసైన్ కొడితే ఏమైతే తెలుసా, ఆ ప్రాజెక్ట్కి నేను కాంట్రిబ్యూటర్ రోల్ ఇచ్చా. అంటే అది ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ రండి, డెవలప్ అకౌంట్కి వచ్చి ఇప్పుడు వెరిఫై కొడితే సక్సెస్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు నీ పర్టికులర్ ఈ సర్వీస్ కనెక్షన్కి ఒక రోల్ ఉంది క్లౌడ్లో. తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే ఇనీషియల్ కనెక్షన్ దానికి ఒక పేరు ఇవ్వాలి. మళ్ళీ క్రియేట్ చేద్దాం, టెన్షన్ పడద్దు, ఎవరికి అర్థం కాదు. ఫస్టే మళ్ళీ చెప్తా, ఏం పరిచయం కాకండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ చెక్ కొట్టాలి. ఎందుకంటే ఇది క్లిక్ చేస్తేనే నీ పైప్ లైన్ ఇది యాక్సెస్ చేసుకోవాలి, లేకపోతే వస్తుంది. వెరిఫై అండ్ సేవ్ కొట్టండి. ఇప్పుడు మీరు కరెక్ట్ ఒక సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేశారు. మనము ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఎవరికి అర్థం అవ్వదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. పర్మిషన్స్ అసైన్ చేస్తున్నారు. పర్మిషన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు, అంతేనా? బట్ నాకు ఒక డౌట్, ఓనర్కి కాంట్రిబ్యూటర్కి డిఫరెన్స్ ఏంటి? లైక్ ఫుల్ గ్రాంట్ ఇద్దరికి ఉంటే ఓనర్ అంటే మనకు రీడర్ అని, కాంట్రిబ్యూటర్ అని, ఓనర్ అని యాక్చువల్గా 250 డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ ఓనర్ చేస్తున్నామంటే వాడికి ఏదైనా చేయొచ్చు. డిలీట్ చేస్తాడు, అప్డేట్ చేస్తాడు, ఎడిట్ చేస్తాడు, యాడ్ చేస్తాడు, రీడ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎక్సెప్ట్ ఏం చేయాలి. అదే కాంట్రిబ్యూటర్ అంటే హీ కెన్ డిలీట్, అన్నీ చేసుకోవచ్చు. వాడు కూడా రీడు, డిలీటు, యాడ్ అన్నీ చేస్తాడు. కానీ ఓనర్కి కాంట్రిబ్యూటర్కి ఉండే మెయిన్ రోల్ ఏంటంటే కాంట్రిబ్యూటరు డిలీట్ అయిందని మళ్ళీ తీసుకురాలేడు. ఓకే, అంటే అది చెప్తాను మీకు. మనం ఇవన్నీ రోల్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం, టెన్షన్ పడద్దు. ప్రస్తుతం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ పాయింట్ అర్థమైందా మీకు? అంటే ఇట్లా అంటే ఏం చేస్తామని ఒక ఐడియా ఉందా? నేను మళ్ళీ చేద్దాము, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ నేను క్రియేట్ చేస్తాను ఇంకోటి. నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చెప్పండి? Azure రిసోర్స్ మేనేజర్. నెక్స్ట్ ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సర్వీస్ ప్రిన్సిపల్ మాన్యువల్. నెక్స్ట్ ఇప్పుడు ఏదో వచ్చింది. ఈ పార్ట్ ఏంటి? అథెంటికేషన్ పైన ఉన్న పార్ట్ ఏంటి? మన సబ్స్క్రిప్షన్ క్లౌడ్ అకౌంట్ డీటెయిల్స్. ఏ క్లౌడ్కి పంపిస్తున్నావు? నీ డెవలప్ అకౌంట్లో ప్రాజెక్ట్ ఉంది, అది ఎక్కడికి వెళ్ళాలి? నాకు క్లౌడ్ ఉంది, మీకు కూడా క్లౌడ్ ఉందా? మన అందరికి ఒక్కొక్క క్లౌడ్ ఉందా? మన అందరికి సపరేట్ ఐడీస్ ఉంటాయా? ఉంటాయి కదా. అలా ఈ సబ్స్క్రిప్షన్ ఐడి నేమ్ ఎవరిది ఇవ్వాలి? ఎవరి క్లౌడ్ది వాళ్ళు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, మీది ఇవ్వండి అబ్బా. ఎవరైనా ఆడి ఓపెన్ చేస్తారు ఎవరైనా? అంటే మీ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేస్తారండి ఎవరైనా? క్రియేట్ చేశారా? మీ ఐడిని నాకు పంపించండి. ఇది చాట్లో పెట్టు, నీ ఐడి, నీ క్లౌడ్ అకౌంట్ ఐడి చాట్లో పేస్ట్ చేసావా? ఇప్పుడు ఇనీషియల్ కనెక్షన్ అనేది నా క్లౌడ్. ఇప్పుడు సెకండ్ కనెక్షన్ క్రియేట్ చేస్తే అది ఎవరిదంటే ఎవరు పంపిస్తున్నారు ఇప్పుడు నాకు? సురేందర్ క్లౌడ్కి కనెక్ట్ అవుతుంది మన దగ్గర నుంచి. సురేందర్, నువ్వు చాట్లో నీ సబ్స్క్రిప్షన్ ఐడి పేస్ట్ చేయి. ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. కాపీ కాలేదు, ఇది ఎట్లా కాపీ వచ్చేది? ఇక్కడ నుంచి కాపీ అవుతుందా? నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసి అక్కడి నుంచి కాపీ చేయండి. ఒకసారి డైరెక్ట్ అవ్వండి. అరే
ఇది స్ట్రక్ అయినట్టుందండి, నాకు ఓపెన్ అయితే లేదు. ఎలా మరి కాపీ కాకుండా ఎట్లా మరి? చాకింగ్ ఓపెన్ అవుతుంది. ఆ? ఏం ఓపెన్ అవుతుంది? ఇది నాకు స్లాక్ ఉందా బ్రదర్ నీకు సాయి? ఉంది. ఆ స్లాక్లో పేస్ట్ చేయి. స్లాక్ అయితే కంపల్సరీ యాక్సెస్ ఉంటుంది. స్లాక్లో పేస్ట్ చేయి. చేసాను. ఇది చేస్తా చూడండి. సబ్స్క్రిప్షన్ ఐడి కాపీ. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ వచ్చి ఐడిలో పేస్ట్ చేస్తా. పేస్ట్. గుడ్. సబ్స్క్రిప్షన్ నేమ్ కూడా ఇప్పుడు మన సురేందర్ యొక్క నేమ్ అదేముంది, పేరు ఫ్రీ ట్రయల్ అని ఉంది. కాపీ పేస్ట్. గుడ్. సురేందర్ నెక్స్ట్ ఏం చేయాలి సురేందర్? సర్వీస్ ప్రిన్సిపల్. ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే ఎంటర్ ఐడి అని ఎత్తుకాలమ్మా. ఎంటర్ ఐడి అనేది క్లౌడ్ లో ఉండే యాక్టివ్ డైరెక్టరీ. ఇందులో మీరు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి గుర్తుంది ఎవరికైనా? యాప్ రిజిస్ట్రేషన్స్ లో న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఏమి ఇవ్వాలి, పేరు నీ ప్రాజెక్ట్ పేరు ఇవ్వాలి. నీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ ఉందా సురేందర్? VP 7:30 PM 1. ఏదో ఒకటి ఇవ్వు, ఏది ఉన్నా పర్లేదు. లేదా ఇదే పేరుతో క్రియేట్ చేయి. బ్యాచ్ 90 ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయి. బ్యాచ్ 90 ప్రాజెక్ట్ అని నీ క్లౌడ్లో నీ ఎంటర్ ఐడిలో. ఓకేనా? ఏం చేయాలండి, ఈ పోర్టల్ ఓపెన్ చేయాలి. దీంట్లో ఎంట్రా ఐడి అని ఎత్తాలి. ఇందులో యాప్ రిజిస్ట్రేషన్స్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ అని ఆ పేరు ఇవ్వండి. బ్యాచ్ సంథింగ్ పేరు ఇచ్చి రిజిస్టర్ అనాలి. రిజిస్టర్ అంటే ఏం తెలుస్తుందమ్మా, ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఐడి వస్తుంది. సో అది పేస్ట్ చేసి స్లాక్లో చేసావు తమ్ముడు? 1 minute. నాకు క్లయింట్ ఐడి లేదా అప్లికేషన్ ఐడి అని ఉంటుంది, అది పేస్ట్ చేయి ఫస్ట్. ఇప్పుడు అర్థం కాకపోయినా టెన్షన్ పడద్దు, మనం చాలా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. సో మెల్లిమెల్లిగా అర్థమవుతుందండి. నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతే టెన్షన్ అవ్వద్దు, ఈజీనే యాక్చువల్గా ఇది కూడా. క్లయింట్ ఐడి పేస్ట్ చేశాను. క్లయింట్ ఐడి చేస్తావు, ఒక నిమిషం. క్లయింట్ ఐడి ఇది గుడ్, కాపీ చేశాను. మళ్ళీ మన దగ్గర వెళ్ళి పేస్ట్ చేశాను. అది సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి. నెక్స్ట్ టెనెంట్ ఐడి ఉందా కింద తమ్ముడు? అక్కడే టెనెంట్ ఐడి పేస్ట్ చేసి స్లాక్లో. చేసాం. టెనెంట్ ఐడి ప్రాజెక్ట్ చేసాం. బ్యాచ్ 90. ఓకే, టెనెంట్ ఐడి మీరు కాపీ ఇక్కడ పేస్ట్ చేయాలి. చెప్పండి అమ్మా, ఈ కీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఈ కీ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అది సీక్రెట్స్ అని ఉంటుంది సేమ్ ప్రాజెక్ట్ లో, లెఫ్ట్ సైడ్ సీక్రెట్స్ కొట్టు తమ్ముడు. నీ స్క్రీన్ షేర్ చేద్దాం. నీ స్క్రీన్ షేర్ చేయి సాయి. నీ స్క్రీన్ షేర్ చేయి. సాయా ఎవరు? సురేందర్. నా స్క్రీన్ సురేందర్ ఆర్ యు షేరింగ్? 1 minute. ఓకే. గైస్ మెల్లిగా వెళ్దామా, ఫాస్ట్గా వెళ్దామా గైస్? నేను చాలా మెల్లిగా వెళ్దాం అనుకుంటున్నా. ఓకేనా? ప్రశాంతంగా అన్ని చెప్తాను, మెల్లిగా చెప్తాను. ఎందుకంటే చాలా మంది కట్ట కొంచెం నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఫీడ్బ్యాక్ ఇచ్చారట. సో అందుకు కొంచెం మెల్లిగా వెళ్తా. ఓకేనా? నీ స్క్రీన్ చూపెడతాము. ఎక్కడ ఉంది అది? పోయింది మళ్ళీ. మీరు ఒకటి నేర్చుకుంటే మొత్తంగా నేర్చుకోవాలి, కంప్లీట్గా డీటెయిల్గా నేర్చుకోవాలి. సరిపోతా సార్? సరిపోతుంది అంటే సరిపోతుంది అంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉంటుంది. కానీ మీకు జాబ్ వచ్చేంత వరకు నేర్పిస్తాను. అంటే మీకు జాబ్ వచ్చేలాగా నేర్పిస్తాను. మీకు ఈ నాలెడ్జ్తో మీకు జాబ్ రావాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సీక్రెట్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్. న్యూ సీక్రెట్ కొట్టు. ఇక్కడ ఒక పేరు ఇవ్వు. ఏ పేరు సీక్రెట్ ఏదన్నా వినండి అమ్మా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పైర్స్ అని ఉంది చూసారా కింద? ఇక్కడే ఎక్స్పైర్స్ అని ఉందా తమ్ముడు? యాడ్ కొట్టకు, అది ఎక్స్పాండ్ చేయి. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ కోసం క్రియేట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అడగాలి మీరు. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి డ్యూరేషన్ ఉంటుందా? ఎన్ని 1 year 2 years 3 years ఉంటుంది కదా మనకు. దాన్ని బట్టి ఈ సీక్రెట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై డిఫాల్ట్గా 6 months ఉంటుంది. 6 months తర్వాత ఏమవుతుంది? ఈ సర్వీస్ కనెక్షన్ పనిచేయదు. ఇక్కడ చూసారా, ఈ సీక్రెట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మీకు ఒక్కోసారి ఏమవుతుంది అంటే రియల్ టైంలో ప్రాజెక్ట్ అయిపోతుంది, మొత్తం అందరూ లిటరల్ నాకే అయిపోయింది. చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్రాజెక్ట్ ఇనీషియల్గా నేను 2 yearsకి క్రియేట్ చేసిన ఆ ప్రాజెక్ట్ కోసము. 2 years వరకు వాళ్ళు చేంజెస్ చెప్పారు, నేను పుష్ చేశాను, అన్ని బాగా జరుగుతున్నాయి.
ఆ రోజు 2 years అయిపోయింది, నాకు తెలియదు, మర్చిపోయా. 2 years అయిపోయిందని తెలియదు నాకు. ఆ రోజు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉండే. ఈ క్లాస్కి ముందు కూడా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉండే నాకు. ఆ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లో నేను పైప్లైన్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ప్రొడక్షన్ అప్పుడు ఎర్రర్ వస్తే ఎట్లా ఉంటుందండి? టెన్షన్ అయిపోతారు, అవునా? తెలుసా? ప్రొడక్షన్ అంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు చేయకపోతే ఇంకా ఆగం ఉంటుంది. నేను చూస్తే ఫెయిల్ అవుతుంది పైప్లైన్. అరే ప్రాజెక్ట్ అంతా బాగుంది, ఏమైంది రా అని చూస్తే అప్పుడు అర్థమైంది సీక్రెట్ ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలి? సీక్రెట్ ఎక్స్పైర్ అయితే ఏమవుతుందంటే మీ డెవాప్ అకౌంట్, క్లౌడ్ అకౌంట్ రెండు మాట్లాడుకోలేదు. ఈ సర్వీస్ కనెక్షన్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఆ రెండు మాట్లాడుకోవడానికి కదా, ఆర్టిఫాక్ట్ అక్కడికి వెళ్ళడానికి, దానికోసం. అవునా కదా? ఈ కనెక్షనే ఎస్టాబ్లిష్ కాకపోతే ఆర్టిఫాక్ట్ వెళ్తుందా క్లౌడ్లోకి? రిలీజ్ ఫెయిల్ అవుతుంది, అవునా? మీరు ప్రొడక్షన్ అనే యాప్ సర్వీస్ రిలీజ్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతుంది. టైం లేదు, అది చిన్న చేంజ్, నేను 10 minutes ఇచ్చా. ఆల్రెడీ నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, ముచ్చట పెట్టుకుంటే టైం అయిపోయింది. చూస్తే ఫెయిల్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే, సరే ఇప్పటికైతే 6 months క్రియేట్ యాడ్ అని కొట్టు. 6 months. ఇది కామన్ ప్రాబ్లం తమ్ముడు. మీరు ఏం చేయాలి? ఎగ్జిస్టింగ్ ఏం చేయొద్దు, న్యూ సీక్రెట్ కొట్టాలి. ఇప్పుడు న్యూ సీక్రెట్ కొట్టు అంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి, సింపుల్గా ఇంకో సీక్రెట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకో క్రియేట్ చేసి దాన్ని ఎక్కడ దానికి ఇంకో పేరు ఇచ్చేసి ఇంకొంచెం ఏదో వేరే టైం అంటే ఆ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేద్దాం. రెండు వద్దు మనకి ఇప్పుడు. క్యాన్సిల్ కొట్టు. ఓకే ఇప్పుడు క్యాన్సిల్ కొట్టు. ఓకే, ఇంకో సీక్రెట్ వస్తే ఆ వాల్యూని ఇప్పుడు ఇది కాపీ చేద్దాం. ఇది కదా మనకి కావాల్సిన సీక్రెట్ వాల్యూ. కాపీ చేసి స్లాక్లో పెట్టు. నువ్వు అంటే షేరింగ్ ఆప్షన్ టాప్ షేర్ అని ఉంటుంది కింద. ఇప్పుడు చూడండి, నేను ఏం చేయాలి? ఆ స్లాక్లో ఇప్పుడు ఇచ్చాడు, ఇదేనా లాస్ట్దా? ఇది కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి? ఈ సీక్రెట్లో ప్లేస్ చేయాలి. ఇదే ఇంపార్టెంట్, దీంతోనే మొత్తం అంతా అథెంటికేట్ అయ్యేది. వెరిఫై కొడితే ఏమవుతుందని చెప్పా? రోల్స్ యాడ్ చేయలేదు. ఏం యాడ్ చేయలేదు? రోల్ యాడ్ చేయలేదు, అవునా? మన ప్రాజెక్ట్కి రోల్ యాడ్ చేయలేదు. బ్రదర్ షేర్ చేయి, బ్రదర్ ఫస్ట్ షేర్ చేయి. ఓకే, ఇప్పుడు ఎక్కడ రోల్ యాడ్ చేయాలి మనము? సబ్స్క్రిప్షన్ మీద కొట్టి అక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది చూడు, కింద మూడోది పైనుంచి క్లిక్ చేసి యాడ్ పైన చూడండి, యాడ్ కొంచెం పైన రోల్ అసైన్మెంట్. ఏ రోల్ యాడ్ చేస్తున్నారు? అక్కడ ప్రివిలేజ్డ్ అడ్మినిస్ట్రేటర్ రోల్, కాంట్రిబ్యూటర్ రోల్ పెట్టి కొట్టాలి. నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ సెలెక్ట్ మెంబర్స్. ఎవరు ఆ మెంబరు? మన ప్రాజెక్ట్ పేరు ఏమిచ్చా? ఇదే కింద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అని కొట్టు. రివ్యూ అసైన్ నువ్వు స్టాప్ షేర్ చేసి నేను షేర్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ అయింది, ఎందుకంటే ప్రాపర్ ఆ రోల్ అసైన్మెంట్ అయింది. ఇప్పుడు ఇది ఎవరి పేరు? పేరు మీ పేరు సురేందర్ కదా? సురేందర్ కనెక్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? సురేందర్ నువ్వు ఏం చేస్తావంటే ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయండి. దాంట్లో తెలుసా ఎలా చేయాలో? మనం ఏం చేద్దామంటే ఒక ప్రాజెక్ట్ కోడ్ని మన క్లౌడ్లోకి అలానే సురేందర్ క్లౌడ్లో కూడా పుష్ చేద్దాం. ఓకేనా గైస్? ఒకటే డెవాప్ అకౌంట్ ఇక్కడ 2 క్లౌడ్లోకి మన కోడ్ వెళ్ళిపోవాలి. ఓకే, మనకు 2 కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలా చేద్దాము? ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ రెపోస్ ఉంటాయి. రెపోకి వెళ్ళి క్లోన్ అని కొట్టి కాపీ చేసి మనం ఎలా పుష్ చేస్తామని ఎవరికైనా గుర్తుందా? మళ్ళీ చెప్తాను, నేను టెన్షన్ పడద్దు. ఇది మళ్ళీ చెప్తాను. రెపోస్ ఇది అంతా కంప్లీట్గా చెప్తాను, కంప్లీట్గా నీట్గా. ఏదో పేరు ఇవ్వాలి. FTCO బ్యాచ్ 90 క్లోన్ అని కొట్టాలి. అయిపోయింది. ప్రాజెక్ట్ లోపల FE కోడ్ ఏమి ఇచ్చాము? FE కోడ్ బ్యాచ్ 90 ఇచ్చాము. దీంట్లోకి మనం కాపీ చేసుకోవాలి. ఏదైనా ఏం కాపీ చేద్దాం? ఈ ఫైల్స్ కాపీ చేద్దాం. FE కోడ్ బ్యాచ్ కాపీ చేస్తాం. తర్వాత ఏం చేయాలి చెప్పండి? గుర్తుంది ఎవరికైనా? రీస్కాన్, అవునా? స్టేజ్ చేంజ్ అంటే ఏమవుతుంది? అవి అన్ట్రాక్డ్ స్టేజ్లో వస్తాయి. అన్ట్రాక్డ్ చేంజెస్ అన్ని స్టేజ్ అయిపోతాయి. తర్వాత కమిట్ మెసేజ్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్, టెన్షన్ ఉండదు. కమిట్ ఏంటి, స్టేజ్ ఏంటి, ఇవన్నీ చూస్తాము. ప్రస్తుతానికి కమిట్ మెసేజ్ కొట్టి నేను పుష్ చేయాలి. ఎక్కడ చేస్తున్నా? మాస్టర్. పుష్ అయిపోయింది. ఇక్కడికి రండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు మాస్టర్ బ్యాంక్ కనిపిస్తుంది. దాంట్లోకి ఫైల్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? రెపోకి ఫైల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? పైప్లైన్ క్రియేట్ చేయాలి. ఇది HTML కదా? HTML కి వాడే టాస్క్ ఏంటి గుర్తుంది ఎవరికైనా?
కాపీ .NET. ఫైల్స్ ఒకటి Copy file. కాపీ ఫైల్స్ ఒకటి, పుష్ Publish నోటిఫికేషన్ artifact. పబ్లిష్ Build artifact. ఎస్ కాపీ ఫైల్స్, యాడ్ సెకండ్ వచ్చి Publish. పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్. ఇందులో ఏం మార్చాలి? ఇందులో Target folder test. జస్ట్ ఇది టార్గెట్ ఫోల్డర్ కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి అంతే. ఇక్కడ ఏం చేయాలి? ఈ లొకేషన్ ఇది ఇవ్వాలి, అంతేనా? తర్వాత ఏం చేస్తాం మనం? సేవ్ అండ్ క్యూ. సేవ్ అండ్ రన్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఏజెంట్ Compile. CI. పైప్ లైన్ ఏం చేస్తుంది పైప్ లైన్? Artifact. అక్వైరింగ్ ఎన్ ఏజెంట్ ఫ్రమ్ ద క్లౌడ్ అంటే ఏంటి? సర్వర్ క్రియేట్ చేసి మనకు సర్వర్ కావాలి కదా, పైప్ లైన్ అంతా ఎక్కడ రన్ అవుతుంది? Yeah. సర్వర్ కావాలి కదా, మైక్రోసాఫ్ట్ ఇస్తుంది కదా మనకు. Yeah. మళ్ళీ ఈ సెకండ్ స్టెప్ ఇక్కడ ఏమవుతుంది? చెక్అవుట్ అంటే అర్థం ఏంటి? ఆ మాస్టర్ బ్రాంచ్ లో నుంచి బయటకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? బయటకంటే సర్వర్కి వస్తుంది. సర్వర్కి వస్తుంది. సర్వర్లో ఎస్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఇదే నా ఫోల్డర్ DA1S. కాపీ ఫైల్స్ ఎస్ నుంచి ఏకి వస్తుంది. ఫైనల్గా మన ఆర్టిఫాక్ట్ డ్రాప్ రూపంలో వస్తుంది, అవునా? ఇదే నా ఆర్టిఫాక్ట్, నాది ఇక్కడ ఉందండి కంటే. ఇది నా ఆర్టిఫాక్ట్ డ్రాప్. నెక్స్ట్ ఏంటి? బిల్ పైప్ లైన్ తర్వాత రిలీజ్ పైప్. ఇప్పుడు చూడండి, రిలీజ్ పైప్ లైన్లో ఎంటీ జాబ్. ఎనీ రిలీజ్ పైప్ లైన్ ఇన్పుట్ ఏంటి? ఆర్టిఫాక్ట్. తర్వాత ఇక్కడ వాడే టాస్క్ ఏంటి? Azure App Service. సురేందర్ నువ్వు క్రియేట్ చేసావా నీ దాంట్లో? చేసాం. ఇక్కడ చూడండి, మ్యాజిక్ కాదు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్లో నేను నాది సెలెక్ట్ చేస్తాను అనుకోండి, అంటే ఇది నా క్లౌడ్ సర్వీస్ కనెక్షన్. నాకు ఏం కనబడుతున్నాయి? ఇవన్నీ ఏంటి? నా యాప్ సర్వీసెస్ ఇవన్నీ. ఇప్పుడు నేను సెకండ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే నాకేం కనబడాలి? ఇవన్నీ ఏంటివి? యాప్ సర్వీసెస్. ఎవరి? సురేందర్వి. అర్థమవుతుందా? ఇక్కడ నా క్లౌడా తన క్లౌడా అని ఇది డిసైడ్ చేస్తుంది, అంతేనా కదా? క్లియర్? సో మనకు సర్వీస్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్, అంతేనా? ఇప్పుడు చెప్పండి, సర్వీస్ కనెక్షన్ ఎందుకోసం క్రియేట్ చేస్తాం మనం? కమ్యూనికేషన్ కోసం బిట్వీన్ క్లౌడ్ అండ్ DevOps. ఇక్కడ ప్యాకేజ్ ఫోల్డర్ ఏమి ఇవ్వాలి, ఏం పంపాలి? డ్రాప్, అంతేనా? ఇప్పుడు సేవ్ అండ్ రిలీజ్ అంటే ఏమవుతుంది? రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, రిలీజ్ పైప్ లైన్ చూడండి, మీకు అర్థమైంది. ఇది రిలీజ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏంటి? ప్రిపేరింగ్ అనే ఏజెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఏజెంట్ వచ్చిన తర్వాత వెయిటింగ్ ఫర్ రిక్వెస్ట్ బి క్యూడ్ అంటే ఏజెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ కూడా సర్వర్ కావాలి. ఏజెంట్ వచ్చిన డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్. ఏజెంట్లోకి ఆర్టిఫాక్ట్ డౌన్లోడ్ చేయాలా? చేసుకుంటుంది అది. తర్వాత ఆ డౌన్లోడ్ అయిన ఆర్టిఫాక్ట్ ఏం చేస్తుంది? ఈ యాప్స్ పుష్ చేస్తుంది. అది రిలీజ్ పైప్ లైన్ టాస్క్. అదే కదా, రిలీజ్ పైప్ లైన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక సర్వర్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? తన పైప్ లైన్ లో నుంచి ఒక ఆర్టిఫాక్ట్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇక చూడు, గెట్ సర్వీస్ కనెక్షన్ డీటెయిల్స్ ఫర్ అజూర్ యాప్ సర్వీస్. ఆ సర్వీస్ కనెక్షన్ డీటెయిల్స్ వాడి దీన్ని తెచ్చుకుంటుంది. DevOps అనే ఒక దాన్ని తెచ్చుకొని అందులోకి కోడ్ని పంపించేస్తుంది, అంతేనా? పుష్ అయిపోయింది, అంతేనా కదా? గైస్ అర్థమైందా? సురేందర్ URL పెట్టు. సురేందర్ మన చాట్లో పెట్టు, అది యాప్ సర్వీస్ URL పెట్టారా? చాటా లేకుంటే స్లాక్ లో పెట్టా. ఇక చూడండి, DevOps Azure website.net లోకి వెళ్ళిపోయింది మన కోడ్. గైస్ ఇది మన కోడ్, మన రెపోలో ఉన్న కోడ్, అంతేనా కదా? చేయలేదా? ఓకే సారీ. ఇక చూడండి, అప్పటి నుంచి చేయలేదా? ఇప్పుడే చేయలేదా? ఓకే. సో అర్థమైందా? ఇప్పుడు కనిపిస్తుందా? DevOps లోకి వెళ్ళిపోయింది అన్న కోడ్ అంతా. అంటే ఇప్పుడు క్లియర్ అయిందా సర్వీస్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తామని? నేను కొన్ని క్వశ్చన్లు అడగాల మీకు మరి. ఈ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో నేను ఎన్ని రెపోలు క్రియేట్ చేసుకోవచ్చు? ఎక్కడ క్రియేట్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ లో నేను ఎన్నైనా రెపోస్ క్రియేట్ చేసుకోవచ్చా? ఒకటే రెపో ఉంటుందా? ఆన్సర్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఎక్కడ చేయాలి? నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? ఎక్కడ ఉంది? రెపోలో ఇక్కడ ఉంది చెప్తున్నాను. ఇక్కడ ఉంటుంది న్యూ రిపోజిటరీ, అవునా? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నేను సర్వీస్ కనెక్షన్ ని ఎక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్కడ ఉంది సర్వీస్ కనెక్షన్ ఈ ప్రాజెక్ట్ లో? ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటుంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇందులో ఏం చూడాలి? సర్వీస్ కనెక్షన్. కొత్త క్రియేట్ చేయాలంటే ఇది క్రియేట్ చేయాలి, అవునా? ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలి? నేను Azure Research Manager.
అజూర్ రిసోర్స్ మేనేజర్ సెలెక్ట్ చేయాలి. ఇందులో ఏం సెలెక్ట్ చేయాలి? Service principal manager. ఇప్పుడు చెప్పండి, ఈ పార్ట్లో నేను ఏం పెట్టాలి? ఈ పార్ట్లో Cloud subscription ID పెట్టాలి. ఎవరి క్లౌడ్లోకి నేను పంపాలో ఆ క్లౌడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మరి అథెంటికేషన్లో ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఈ 3 ఏంటి చెప్పండి? అది యాప్ రిజిస్ట్రేషన్ యాప్ రిజిస్ట్రేషన్స్ మన యాప్ని క్లౌడ్లో రిజిస్టర్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? ఫర్ కమ్యూనికేషన్. అలా రిజిస్టర్ చేయకపోతే క్లౌడ్కి తెలియదు నువ్వు వచ్చేటోడివి వాడన్నా తనోడా కాడా అని తెలవడానికి క్లౌడ్కి ముందే చెప్తున్నా, ఒరే ఈ యాప్ అనేది వస్తుంది నీ దగ్గరికి అని చెప్పడానికి. అక్కడ యాప్ రిజిస్ట్రేషన్ చేసి దాని ఐడిని ఆ టెనెంట్ని కాపీ చేసి ఈ కీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్స్ నుంచి కీ వస్తుంది. మనకు జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటి రియల్ టైంలో? సీక్రెట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయితే ఏం చేయాలి? మళ్ళీ సీక్రెట్ క్రియేట్ చేసి అది ఇక్కడ పెట్టాలి. అంతే, ఇక్కడ పెట్టేసేయాలి. అంతేనా? అది గుర్తుపెట్టుకోండి. అది జనరల్గా ప్రాబ్లం వచ్చేది అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మీకు సర్వీస్ కనెక్షన్ అనేది అర్థమైపోయింది కదా? క్లియర్ అందరికి? పర్ఫెక్ట్. నా టెనెంట్ ఐడి కాదండి, క్లౌడ్ లో కూడా మోర్ దెన్ 1 టెనెంట్ ఉండొచ్చు. మీ క్లౌడా ఇది నా క్లౌడా? ఇందులో నేను ఈ యూజర్స్ ఎవరంటే నా కంపెనీలో పనిచేసే అందరు ఎంప్లాయీస్ అనమాట. అలానే ఈ క్లౌడ్కి ఇక్కడ మేనేజ్ టెనెంట్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఒకటే టెనెంట్ ఉంది, కానీ నేను ఇంకో టెనెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకో టెనెంట్ ఏంటంటే, ఒక కంపెనీకి సిస్టమ్ కన్సర్న్ కంపెనీస్ ఉంటాయి. అంటే ఏంటి, మాకు ఈ కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీకి ఇంకో వింగ్ ఉంటుంది. ఆ వింగ్ ఏం చేస్తుంది అంటే, ఒక కంపెనీ లాజిక్స్ డీటెయిల్స్ చూస్తే ఇంకో కంపెనీ రీటైల్ కోసం పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ వేరు. అంటే ఇప్పుడు టీసీఎస్ ఉంది అనుకో, టాటాకి ఎన్ని కంపెనీస్ ఉంటాయి? టాటా తెలుసు కదా, టాటా మోటార్స్ అని, టాటా టీసీఎస్ ఒకటి, టాటా క్యాపిటల్ ఒకటి, అట్లా చాలా ఉంటాయి. అన్ని ఒకటే కంపెనీ టాటానేనా? వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్రతి కంపెనీ సపరేట్ క్లౌడ్లు క్రియేట్ చేయకుండా ఒకటే క్లౌడ్లో ప్రతి సిస్టమ్ కన్సర్న్ కంపెనీకి ఒక టెనెంట్ క్రియేట్ చేసుకుంటారు. టెనెంట్ అంటే అది అర్థమవుతుందా అండి? ఫ్యూచర్లో క్రియేట్ చేస్తాం, మీకు తెలుస్తుందిలేండి ఆ టెనెంట్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే. ఎవరి టెనెంట్లో వాడు ఎంప్లాయీసే ఉంటారు. ఇప్పుడు టాటా సన్స్ అనే టెనెంట్ క్రియేట్ చేస్తే అందరూ టాటా సన్స్ ఎంప్లాయీస్, టాటా సన్స్ అప్లికేషన్స్ ఉంటాయి అక్కడ. ఒక టెనెంట్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు అన్నమాట. ఒక్క టెనెంట్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. అది ఎలా చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఫ్యూచర్లో వస్తుంది అజూర్ ఏడి అని, అప్పుడు చెప్తానండి నేను. ఓకే, అయితే మీరు అందరూ ఒకటి అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు క్లౌడ్ వాడుతున్నారు, అందరూ క్రియేట్ చేశారు, అందరూ కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చారు, అంతేనా? మీరు ఇక్కడ $1 డిడక్ట్ అయింది, నాకు ఫ్రీ ట్రయల్ అని చూపించట్లేదు, అజూర్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. అయితే ఓకే పర్లేదు. అంటే మీరు పే యాజ్ యు గో కాదు కదా, కన్ఫర్మ్ కదా? కాదు ఫ్రీ అకౌంట్ మీదే చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ కాస్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది సర్వీస్, అది కొట్టాలి. ఇది క్లిక్ చేసి ప్రతి 2 days ఒకసారి, వారంగా ఒకసారి కాస్ట్ అనాలిసిస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే నీకు ఎంత బిల్ వస్తుంది, ఎంత బిల్ వచ్చింది, ఇలా అక్యుములేటెడ్ కాస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్కి ఏప్రిల్ 2024కి నాకు మంత్ ఎండ్కి నాకు ఎంత బిల్ వస్తుంది? $409 ఆస్ట్రేలియన్ డాలర్స్ వస్తుంది. ఇప్పుడు వరకు ఎంత వచ్చింది నాకు? $11 ఉంది. అంటే నాది వేరే ఉంటాయి కాబట్టి వస్తుంది నాకు. కానీ మీకు ఎంత వరకు ఫ్రీ? $200 వరకే ఫ్రీ. అవునా? అంటే ఒక 200 ఎంత ఉంటుంది అండి. అది దాటితే ఏమవుతుంది? నీ అకౌంట్ లో ఆ బిల్ పడుతుంది. అంటే నువ్వు ఏ కార్డ్ అయితే పెట్టావో దాంట్లో కట్ అవుతుంది. అర్థమవుతుందా అండి? మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ సర్వీస్ క్రియేట్ చేసినా అది క్రియేట్ చేసి ఆ సర్వీస్ని క్లౌడ్లో అంటే నా స్లాక్లో పెట్టేసి ఆ సర్వీస్ని డిలీట్ చేయండి, ఉంచొద్దు అలానే. గైస్ అర్థమవుతుందా? మర్చిపోకండి, మీరు ఎప్పటికప్పుడు మీ సర్వీసెస్ని డిలీట్ చేస్తూ ఉండాలి. అలానే ఈ కాస్ట్ అనాలిసిస్ స్టార్ట్ అన్నా స్టాప్ అన్నా చేసుకోండి, కనీసం డిలీట్ అన్నా చేసుకోండి. ఎందుకంటే ఈ బిల్ని వారికి ఒకసారి 3 రోజులు ఒకసారి చెక్ చేయండి ఇది ఎంత ఉందని. ఇది ఫోర్కాస్ట్ అనమాట. ఫోర్కాస్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు ఇంత బిల్ వస్తుందని. ఇది కనుక మీకు 200 ఎక్కువ వస్తే ఎందుకు ఎక్కువ వస్తుందో చూసుకొని ఆ డిలీట్ చేయాలి. ఇప్పుడు నాకు ఎందుకు వస్తుందంటే ఇవన్నీ ఒక్కొక్క రీజియన్కి ఒక కాస్ట్ ఉంది నాకు, అంటే నాది వేరే. కానీ మీకు అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోయాలా. ఇప్పుడు అంటే సింపుల్ యాప్ సర్వీస్ అనేది చిన్నది, మనం ఇంకా చాలా పెద్ద క్రియేట్ చేస్తాం, వాటికి అవన్నీ హై కాస్ట్ ఉంటాయి. అది ఎగ్జాంపుల్ ఫ్రైడే ఈవినింగ్ క్రియేట్ చేసుకున్నారు, సాటర్డే సండే మర్చిపోయారు, మండే డిలీట్ చేస్తారు, అప్పటికే $200 కట్ అయిపోతుంది అకౌంట్ నుంచి. అర్థమవుతుందా అండి? సో డిలీట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు కూడా ఈ కాస్ట్ మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సరే. ఈ రోజు మీరు ఏం చేస్తారు? ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? మరి ఈరోజు మీరు అందరూ క్రియేట్ చేస్తారా? ఏం చేస్తారా మీరు? అంత చెప్పాను నేను. క్రియేట్ అ సర్వీస్ కనెక్షన్ and deploy a simple HTML project to your cloud. Share
యాప్ సర్వీస్ యూఆర్ఎల్ హియర్. అందరూ అసైన్మెంట్ చేస్తారా అండి అందరూ? సార్ ఇంకా అప్రూవల్ రావాలి కదా అందుకోసం. LWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.